హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఈస్ మెమ్కాన్ ఎయిర్ డ్రాప్ అనేది ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఇప్పుడు మనం ఈటీహెచ్ ఫీ అనేది లో ఫీతో మనం 200 ఫీ అయితే ఉంటుంది. సో దానికి ఒక యాప్ ఉంటుంది, అది కూడా ఎలా చేయాలో మీకు చెప్తాను. వాళ్ళు ఇంతకుముందు మనం మెటామాస్క్ యాప్ అయితే వీడియో అయితే చేసాం. సో ఈ మావే ఆఫర్లో మనం ఈటీహెచ్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను. బట్ అప్పుడైతే ఎంఎస్సి గ్లోబల్లో $3 ఫీ అయితే ఉండేది. బట్ నవ్ అయితే ఇప్పుడు మనం $11 అయితే ఉంది. అండ్ నేను ఆల్ ఎక్స్చేంజ్లో అంటే ఇప్పుడు కూకైన్, ఎంఎస్సి గ్లోబల్ అండ్ బైనాన్స్ అండ్ చాలా యాప్స్ అయితే ట్రై చేస్తాను. ఈటీహెచ్ ఫీ అయితే ఎక్కడ దొరకదు. ఇప్పుడు సి వాలెట్ అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఇటువైపు 2000 అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి, ఎందుకంటే ఈటీహెచ్ ఫీ కోసం. సో ఇక్కడ మనం ఈటీహెచ్ ఫీ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మేము కైన్లో ఎవరెవరు జాయిన్ అయితే అయ్యారు. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్ టాస్క్ అయితే చేసాం, ఎక్కువ వర్క్ అయితే ఏం చేయలేదు. బట్ 4 months అయితే టైం అయితే పట్టింది ప్రాఫిట్ రావడానికి. మినిమం మనం ఇక్కడ అకౌంట్ అయితే చేస్తాం. 5000 ప్రాఫిట్ అయితే వస్తుంది అందరికీ. సో ఎలా చేయాలో చెప్తాను. రిజల్ట్ 7000 ప్రాఫిట్ వస్తుంది. 2000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇటువైపు 5000 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలాంటి ఆఫర్స్ అయితే మిస్ అయితే అవ్వకండి. సో ఇక్కడ మనం ఇక్కడ మెమ్కాన్లో జాయిన్ అయిన వాళ్ళు చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా మీకు మార్చ్ 12 అయితే పెట్టాను. బట్ ఎందుకంటే ఇక్కడ స్టేకింగ్కి మనకు ఫీ అయితే ఎక్కువైతే అడిగారు. సో ఇక్కడ మనం అన్స్టేక్ అంటే ఇప్పుడు ఈ వచ్చిన మెమ్కాయిన్స్ని స్టేక్ చేయమన్నారు. సో స్టేక్ అయితే చేసాం. అన్స్టేక్ చేయడానికి మనకి గైస్ ఇక్కడ మనం స్టేక్ పెట్టింది అన్స్టేక్ చేసేటప్పుడు మనకి ఫీ అనేది $20 టు ఒక $50 అయితే అడిగింది స్టార్టింగ్లో మార్చ్ 12కి. సో ఇప్పుడు ఈరోజు మార్చ్ 17 కాబట్టి మినిమం నేను అయితే 1 వీక్ అయితే వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే ఫీ అయితే కొంచెం తగ్గింది, $8 to $12 లోలో అయితే మనకైతే అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ఈ లింక్ అనేది మీరు క్రోమ్లో ఓపెన్ అయితే నేను లింక్ అనేది మీకు దీంట్లో కూడా ఇచ్చేస్తాను, వాట్సాప్లో మెమ్కాయిన్ది కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చేస్తాను. దీనికోసం మీరు కీవీ యాప్ అయితే ఉండాలి, అంటే మెటామాస్క్ యాప్ అయినా కీ బ్రౌజర్ మెటామాస్క్ అయినా ఓపెన్ చేయండి. ఇక మీరు ఓపెన్ చేసిన తర్వాత మెటామాస్క్ అనేది మీరు లాగిన్ అయితే చేసుకోండి. సో ఇది మెమ్కాయిన్ జాయిన్ అయిన వాళ్ళకి 10 to 15 మెంబర్స్ అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యారు. దీంట్లో వాళ్ళకైతే 5000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్స్ అయినా క్లారిటీగా అయితే చెప్పిస్తాను. అండ్ బ్యాలెన్స్లో మనం ఒక 2000 అయితే ట్రాన్ టోకెన్ అయితే బై అయితే చేయాలి. సో చేద్దాం అది కూడా. సో గైస్ ఇక్కడ మీరు మెటామాస్క్ కొంచెం ప్రాబ్లం ఉంది, వదిలేయండి. ఇక్కడ లింక్ అయితే మీకు ఇచ్చేసాను, వాట్సాప్ టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను. అలాగే ఇక్కడ మీకు కనెక్ట్ విత్ వాలెట్ అని వస్తుంది. 2320 కాయిన్స్ అయితే అందరికీ ఉంటాయి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా. సో టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ V1 స్టేక్ ల్యాండ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ కాయిన్స్ కాయిన్స్ మనం స్టేక్ అయితే పెట్టేసాం, అంటే ఆటోమేటిక్ స్టేక్ తీసుకుంది. అది 6900 కాయిన్స్ సంథింగ్ ఎంతో కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ కనెక్ట్ యువర్ వాలెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీ మెటామాస్క్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు ఓకే వాలెట్ ఇక్కడ ఇది కూడా లాగిన్ చేసిన నో ప్రాబ్లం, మెటామాస్క్ ఓపెన్ చేసి. సో గైస్ ఇక్కడ నేను ఓకే వాలెట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు మెటామాస్క్ అండ్ ఓకే వాలెట్ సేమ్ బ్యాకప్ కీస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. నాకైతే మీరైతే మెటామాస్క్ అయితే లాగిన్ చేసుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి. ఇక్కడ ప్రజెంట్ చూడండి, టోటల్ స్టిక్స్ ఈ 12,000 అయితే ఉన్నాయి, స్టేకింగ్ ద్వారా వచ్చినాయి. టోటల్ స్టేక్ పెట్టిన 2321 కాయిన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీకు. సో గైస్ ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ ఏం చెప్తున్నా అంటే ఈటీహెచ్ ఫీ ఎంత ఉందో మనం తెలుసుకోవడంగా చేస్తున్నాను. ఇక్కడ వాలెట్ పైన మీరు వాలెట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు అన్స్టేక్ పైన వెళ్తే 2321 కాయిన్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ స్టేక్డ్ కాయిన్స్ 2321 ఇక్కడ ఇంత ఇచ్చేసి మీరు అన్స్టేక్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ఫీ అనేది ఓకేఎక్స్ వాలెట్ లేదు, మెటామాస్క్ వాలెట్ అయితే వెళ్తుంది. ఇది మీరు చెక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి $11 ఫీ అయితే అవుతుంది ప్రజెంట్, ఓకేనా. ఇక కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా తక్కువ అయితే అవుతుంది. అలాగే మనం ఇక్కడ ఇంకొక మళ్ళీ విత్డ్రా చేయడానికి మళ్ళీ ఒక $5 to $7 అయితే ఖచ్చితంగా అవుతుంది. మినిమం ఒక $20 to $23 అయితే తీసుకురావాలి. $20 అయితే వద్దు, $23 తీసుకుందాం. తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెప్తాను, ఓకేనా. వెయిట్ చేయండి. సో ఈ ప్రాసెస్ అయితే మీరైతే మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత చేయండి, ఓకేనా. ఈ విధంగా మీకు చూపించాను. ఇప్పుడు మీకు కావాల్సింది ప్రజెంట్ బైనాన్స్ యాప్లో మనం ఇక్కడ చూడండి, మీరు ఏ ఎక్స్చేంజ్ అంటే ఆ ఎక్స్చేంజ్లో బై అయితే చేసుకోండి. బైబిట్ ఉంది అండ్ కూకైన్ ఉంది. ప్రజెంట్ ఓకేఎక్స్ యాప్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఒక 2000 పడుతూ గల TRX అయితే బై అయితే చేసుకోండి. ఒకసారి చూడండి 2321 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, దీని వాల్యూ కూడా ఎంతనో చూసుకోండి, ఓకేనా. $90 ఉంది, ఎగ్జాక్ట్లీ 7000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి $90 ఈక్వల్ టు 83 అయితే ప్రజెంట్ నడుస్తుంది బయట. 7470 అయితే ప్రాఫిట్ వస్తుంది. మీకు బైనాన్స్ ఈటీహెచ్ బై చేసింది చెప్తాను. సో గైస్ నేనైతే $22 అయితే కొన్నాను, ఎగ్జాక్ట్ $23 అనుకోండి, ఒక $0.15 అయితే తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే
మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో గైస్ మీకైతే సి వాలెట్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. డైరెక్ట్ ప్లే స్టోర్లో వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో $2 అంటే రిజల్ట్గా 200 అయితే ఫీ అవుతుంది, $2.5 ఫీ అవుతుంది. దీని అయితే కంప్లీట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో గైస్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ అయితే చేసుకోండి. దీంట్లో కేవైసీ అయితే ఏమి ఉండదు, కొంచెం చిన్న స్టార్ట్అప్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ మై వాలెట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రొఫైల్లో వెళ్ళండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ మ్యాక్సిమం అయితే ఈమెయిల్ ఐడితో చేసుకొని మీరు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. కింద అది ఆటోమేటిక్గా రాదు, సింపుల్ అయితే నెక్స్ట్ పైన క్లిక్ చేసింది ఇవన్నీ క్యాప్చర్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. సో అది నెక్స్ట్ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా మీకు సి వాలెట్ ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది. కాపీ చేసేసి ఇక్కడ దీన్ని కాపీ చేసేసి అక్కడైతే ఇచ్చేయండి. ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సో నెక్స్ట్ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు ఒక క్యాపిటల్ వర్డ్, ఒక స్మాల్ వర్డ్, ఒక వర్డ్ ఉండాలి, ఒకటి @ ఉంటే అయిపోతుంది. సింపుల్ అయితే చేసేయండి. ఎప్పుడు మీరు చేసే పాస్వర్డ్ లాగా ఉండాలి. సో గైస్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రొఫైల్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సెక్యూరిటీ అయితే చేయాలి. ఇక్కడ మీరు సెక్యూరిటీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక మొబైల్ నెంబర్ వెరిఫై చేయకపోయినా ఏం కాదు, ఇక్కడ పేమెంట్ పాస్వర్డ్ సెటప్ అయితే చేయండి. ఇక ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. మీరు రీసెట్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చారు, ఆ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. సో గైస్ ఇక్కడ పేమెంట్ పాస్వర్డ్ అంటే ఒక 6 డిజిట్ లేదా 4 డిజిట్ అయితే మీరు పెట్టుకోండి, ఓకేనా. సో ఎగ్జాక్ట్ 6 డిజిట్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఎలాంటి అలా మీ ఇష్టం వచ్చినట్టు 6 డిజిట్ పెడితే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సెక్యూరిటీ లెవెల్ హై అయితే అయిపోయింది. ఇక్కడ మీ టచ్ ఐడి పెట్టుకోండి. మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి, లేదా నో ప్రాబ్లం. సో గైస్ ఇక్కడ వాలెట్ క్రియేట్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీరు TRX అయితే ఇక్కడ తీసుకురావాలి. ఇక మీరు ఏం చేయండి, ప్రజెంట్ ఇక మీరు బైనాన్స్ యాప్ అయితే వెళ్ళండి. ఇప్పుడు బైనాన్స్ యాప్లో వెళ్ళి మీరు $23 తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఎంత బై చేయాలో చెప్తాను, ఓకేనా. ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి, ఓకేనా. ఫండింగ్ నుంచి ఫస్ట్ మీరు ఇక్కడ కావాల్సింది ఫండింగ్ నుంచి స్పాట్లో తీసుకెళ్ళండి. ఇది బేసిక్ ప్రాసెస్ మీకు తెలుసు. ఇక USDT కాబట్టి ఫండింగ్ నుంచి స్పాట్ తెచ్చేసి మనం కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మళ్ళీ ఈ చిన్న ప్రాసెస్ అయితే మీరు తెలియదని చెప్తాను, నాకు తెలుసు. ఇక్కడ ట్రేడ్లో అయితే వెళ్ళండి. ఇక్కడ TRS/USDT పైన పెట్టేసి మీరు బై అయితే చేయాలి. TRSని బై చేయాలి. మార్కెట్ పెట్టేసి ఇక్కడ 100% పెట్టేయండి. బై TRX అయితే చేయండి. TRXని ఎక్కువసేపు పెట్టద్దు, లాస్ అయినా అప్ అయినా లో అయినా మనకి లాస్ అయితే వస్తుంది కాబట్టి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి, విత్డ్రా అయితే కొట్టండి. సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ నెట్వర్క్ అనేది ట్రాన్ TRC20 పెట్టండి. ఎందుకంటే ట్రాన్లోనే మనకి 0.12 ఉంది, వేరే దాంట్లో 0.69 అయితే ఉంది. సో ఈ విధంగా చూసుకోండి. సో గైస్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్ TRC20 పెట్టుకుంది. ఇప్పుడు సి వాలెట్లో వెళ్ళండి. సి వాలెట్లో మీరు ఇక్కడ సెర్చ్లో సో గైస్ ఇక్కడ ఏం చేయండి, సెర్చ్లో మీరు TRX అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ పైన సెర్చ్ పైన క్లిక్ చేసి TRX అనేది ఎనేబుల్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎనేబుల్ ఉండదు, ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రిసీవ్ పైన క్లిక్ అయితే చేయండి. రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత BP20 ఉంటుంది తీసేసి మీరు TRC20, ఓకేనా. ట్రాన్ TRC20 అయితే మీరు రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకోండి. ఇప్పుడు మ్యాచింగ్ చూసుకోండి. ఇప్పుడు TRC20 ట్రాన్ TRC20 ఈ విధంగా మీరు అడ్రస్ అనేది పేస్ట్ అయితే చేయండి. ఒకసారి మీరు 1 or 2 టైం TRC20 ఇస్తున్నారు లేదో చెక్ చేసుకోండి. ట్రాన్ది TRC20 నేను ఈ అడ్రస్ అయితే ఇస్తున్నాను ఒకసారి, ఎందుకంటే కన్ఫర్మ్ అయితే చేసేసిన తర్వాతనే చేయండి. సో గైస్ నేను అయితే కార్డ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మ్యాక్సిమం పెట్టేసి $22.92 అయితే వస్తుంది. ఒక $10 ఫీ అయితే ఉంటుంది. విత్డ్రా అయితే చేసేయండి, ఓకేనా. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో గైస్ మీరు విత్డ్రా పెట్టేయండి. మీకు ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుంది, అవన్నీ అథెంటికేషన్ అవన్నీ చూసేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో గైస్ ఇక్కడ వివిస్టర్లో వెళ్ళండి. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు దాంట్లో వచ్చినా చెప్తాను. సో గైస్ ఇక్కడ ట్రాన్ అనేది 181 అండ్ కాయిన్స్ అనేది మీకు సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. మ్యాక్సిమం అయితే ఫాస్ట్గానే మీకు ట్రాన్సాక్షన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు వచ్చిన TRXని అయితే స్వాప్ అయితే చేయాలి. ఇక స్వాప్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పైన స్వాప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు USDT ఉంటుంది. USDT తీసేసి మీరు ట్రాన్ పెట్టుకోండి, TRX అయితే పెట్టుకోండి. కింద మీరు పౌండ్ తీసేసి ETH అయితే పెట్టండి, ఓకేనా. ఇక్కడ ETH అనేది మీరు ఒకటే ETH ఉంటుంది, వేరేదే పెట్టకండి. ఈ ETH అయితే పెట్టేసి మీరు స్వాప్ అయితే చేయాలి, ఓకేనా. ఇక 100% పెట్టండి. $22.81 అయితే ₹10 ఫీ అయితే చెప్పాను, ఆ ఫీ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ 0.006 అయితే మీకు అయితే రిసీవ్ అయితే అవుతుంది. దీని వాల్యూ కూడా సో దీని వాల్యూ చూడండి ₹769 అయితే ఉంది. సో గైస్ ఇక్కడ మీరు 769 అయితే వస్తుంది. ఇక్కడ స్వాప్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. ఇక మీకు రిసీవ్డ్ అయితే ఇంత అయితే వస్తుంది. ఫీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 0 అయితే ఉంది. కన్ఫర్మ్ స్వాప్ పైన క్లిక్ అయితే చేయండి. ఇంతకుముందు పాస్వర్డ్ అయితే చెప్పాను కాబట్టి ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో గైస్ స్వాప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీకు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. మీకు
చూడండి ఇన్స్టెంట్ అయితే స్వాప్ అయితే అయిపోయింది. మీకు బ్యాక్ అయితే వచ్చేయండి, మీకు అంతా ఇప్పుడు మీకు ఈటీహెచ్లో అయితే వచ్చేసింది. ఓకేనా, దీనిపై క్లిక్ చేయండి. ఈ ఉన్న $22 అంటే మనకి రాంగ్ చూపిస్తున్న ట్రాన్సాక్షన్ అనేది ఇంతకుముందు మీకు చెప్పానుగా $22 వర్త్ గల మీకైతే ఉంటుంది. సో ఈటీహెచ్ వచ్చేసరికి కొంచెం వాల్యూ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి మీరు సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఫీ అయితే కట్ అవుతుంది. ఇక్కడ ERC20 ఈథెరియం ERC20కి అయితే మనం ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. ఇక్కడ వాలెట్ అడ్రస్ ఏదో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు మీరు మెటమాస్క్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు మీ మెటమాస్క్ వాలెట్ అనేది లాగిన్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఫాస్ట్గా లాగిన్ అయితే చేయండి. సో మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉందిగా, పైన యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ ఈథెరియం మైనెట్ అయితే పెట్టుకోండి. ఇది చూడండి ఈథెరియం మైనెట్. దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మనం ఇంత ముందుకు రిసీవ్ చేసుకుని $1 అయితే ఈథెరియం అయితే నాకు అక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే చూడండి మేమ్ కాయిన్ అనేది నాకు అక్కడ ఆల్రెడీ $7 అయితే ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాంగా, దాని వాల్యూ కూడా పెరిగింది. ఓకేనా, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తామంటే ఈ ఆఫర్ కోసం అయితే ఇంతమంది చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో అది మీకు తెలుసు. సో ఇక్కడ ఏం చేయండి, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఈ ఈథెరియంకి అయితే మనం మెటమాస్క్ ఈథెరియంకి మీరు సెండ్ అయితే చేసుకోవాలి. ఈ అడ్రస్ వచ్చేసి మనకి పైన అడ్రస్ ఉందిగా, ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకే, అడ్రస్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెండ్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఫీ వచ్చేసి చూడండి 0.0007 అవుతుంది. చూద్దాం. సో 0.0007 అంటే 200, అంటే ఇప్పుడు ఒక ₹50 అలా అయితే ఎక్కువ అయితే అయింది. నేను అనుకున్న దానికన్నా ఓకే లో, అన్ని ఎక్స్చేంజ్ కన్నా ఇప్పుడు లో అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో అడ్రస్ అయితే కరెక్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెండ్ అయితే చేయండి. ఓకేనా, ఇక నేను సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఉన్న దాంట్లో మనకి $2 వర్త్ గల $20 ఉంటే $20 మరి రిసీవ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. మళ్ళీ మీరు పేటిఎం పాస్వర్డ్ చూసి ఈ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి, పేమెంట్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ మాక్సిమం ఫాస్ట్గా అవుతుంది, కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ మన మెటమాస్క్ వస్తే నాకు మెసేజ్ అయితే వస్తుంది, వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఆల్రెడీ మీకు చెప్పాను, అక్కడ చూడండి $1 ఈటీహెచ్ అయితే మన కాడ ఉంది ఆల్రెడీ. ఇక్కడ కీ బ్రౌజర్ వెళ్తాను, $1 వర్త్ గల చూడండి ఇప్పుడు $21 ఇన్స్టెంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. దీంట్లో సి వాలెట్లో కూడా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే వాలెట్లో కూడా నాకు ఈ ఈటీహెచ్ అయితే రిసీవ్ అయితే అయింది. సో నాకు చూడండి మెటమాస్క్ అనేది మీరు ఒకసారి రీప్లేస్ అయితే చేసుకోండి పేజ్ అనేది. సో ఈటీహెచ్ అయితే $21 ఈ విధంగా పెట్టుకోండి, $20 తెచ్చుకోండి. ఇప్పుడు మనం స్టేక్ పేజ్లో వెళ్ళిపోండి. ఓకేనా, మీకు ఇప్పుడు నాకు మెసేజ్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే సి వాలెట్లో కొంచెం మనకి లోగా చూపించిన ఇక చూడండి సెండ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాలెట్లో చూసుకుంటే 0 అయితే అయిపోయింది. వదిలేయండి దీన్ని. ఇప్పుడు కీ బ్రౌజర్ వెళ్ళిపోయి మళ్ళీ మీరు అన్స్టేక్ అయితే చేయాలి. మళ్ళీ ప్రొఫైల్లో వెళ్ళండి. ప్రజెంట్ ఇక్కడ మీకు వాలెట్లో చూపించాను ఇంత ముందుకు. ఇక్కడ వెయిట్ చేయండి. మెటమాస్క్ ఇక్కడ మెటమాస్క్ చూడండి $7 అయితే 6.58 అయితే మనకు అక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి 6.78 అంటే దీని వాల్యూ ఇక్కడ చూడండి × 83 ₹562 అయితే మనకాడ ఆల్రెడీ ఇప్పుడైతే ఉన్నాయి. చూడండి తర్వాత మీకు చెప్తాను. సో ఈ వచ్చిన కాయిన్స్ అనేది ఇందులో యాడ్ అయితే అవుతాయి. ఇక్కడ మీరు ఏం చేయండి, ఈ మీకు స్టేక్ పేజ్లో అయితే వెళ్ళిపోండి. ప్రొఫైల్లో వెళ్ళేసి వాలెట్ అని ఉందిగా, వాలెట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అన్స్టేక్ పైన అయితే చేయండి. ఇక్కడ 2000 ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, ఆ ప్రాసెస్ మీరు ఇప్పుడు చేయాలి. 2321 కాయిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అన్స్టేక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు 2321 కాయిన్స్కి మీరు సో గైస్ ఇక్కడ చూడండి $12.62 అయితే మీకు చూపిస్తుంది ఒక యావరేజ్. ఓకేనా, కొద్దిసేపు ఒక 4-8 అయితే అవుతుంది. నేను ఒక 5 or 10 minutes అయితే వెయిట్ చేస్తాను. ఈ $10 పోయి మీకు $12 పోయి $10 లేకపోతే $9 వస్తుంది. మీరు ఇంకా వెయిట్ అయితే చేస్తే మీకు ఫీ అయితే తగ్గిపోతుంది. ఓకేనా, నేను మీకు చూపించడానికి కోసం చేస్తున్నాను, బట్ నేను కూడా వెయిట్ చేస్తాను. వెయిట్ చేయండి, ఇక్కడ తగ్గుతుంది 12.49. మీకు $2 వచ్చేదాకా వెయిట్ అయితే చేద్దాం. సో ప్రజెంట్ అయితే కొంచెం టైం తీసుకొని మీరు ఈవినింగ్ అలా చేయండి, లేకపోతే నెక్స్ట్ డే అయితే చేసిన నో ప్రాబ్లం. నేనైతే 12.16 అయితే చేస్తున్నాను. కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. చూడండి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు స్టేక్ పేజ్లో అయితే వెళ్ళిపోండి. మీకు చూపిస్తాను. కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది, అన్స్టేకింగ్ అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి ఈ ప్రాసెస్లో. ఓకేనా, సో ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఈ లోడింగ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. మీకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది. 0.008 చూపిస్తుంది. ఇక్కడ ఈ స్టీక్స్ అయితే వచ్చింది, బట్ దీని అయితే మనకైతే ఐడియా లేదు. బట్ ఇది ఇచ్చారు కాబట్టి దీని ఇప్పుడు మీరు క్లోజ్ అయితే చేయండి. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అని ఉందిగా, క్లోజ్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ మెటమాస్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు మీ బ్యాలెన్స్ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. ఓకేనా,
$2,486 $98 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 5/2 మైనస్ అయితే చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఈ ప్లస్ పెట్టేసి నేను $98 అయితే పెడుతున్నాను ఇంటూ 83 $8,696 అయితే మన ప్రాఫిట్ అయితే. ఓకేనా, సో గైస్ అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న మనీని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి బ్రదర్, చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు బైనాన్స్ యాప్ అండ్ బైబిట్, ఇప్పుడు ఎంఎస్కు చాలా దాంట్లో మనకి లిస్ట్ అయితే అయింది. నేనైతే బైనాన్స్ యాప్లో విత్డ్రా ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉంది. నేను దీంట్లో విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేయండి, మీరు వాలెట్లో అయితే వచ్చేయండి. అంటే మీరు వేరే ఎక్స్చేంజ్లో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా లిస్ట్ అయితే వెళ్ళా ప్రజెంట్ నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. స్పాట్లో వెళ్ళేసి మీరు మేమ్ కాయిన్ ఎంఈ డిపాజిట్ మేమ్ కాయిన్ అది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇథెరియం ERC20 ఉంటుంది, మినిమం లో ఫీ కూడా అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ కాపీ అయితే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మేమ్ కాయిన్ ERC20 అయితే పెట్టేసి మీరు ఈ అడ్రస్కి మీరు సెండ్ అయితే చేయాలి. ఓకేనా, మేమ్ కాయిన్ పైన క్లిక్ చేయండి, సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. ఈ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒకసారి అదే ఇస్తున్నారు, కరెక్ట్ ఇచ్చిన చెక్ అయితే వేసుకో. సో అడ్రస్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఉన్న కాయిన్స్ మ్యాక్సిమం అయితే పెట్టండి. ఓకేనా, ఇక్కడ ఫీ అనేది చూడండి 0.0018 అవుతుంది. దీని వాల్యూ కూడా ఎంతనో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 0.0018. ఓకేనా, 530 రూపీస్ అయితే ఫీ అవుతుంది. మన $20. సో ప్రజెంట్ అయితే లో ఫీ ఉంది. మీకు ఒక 1 or 2 days వెయిట్ చేస్తే వస్తుంది. మీరు కావాలంటే ఫాస్ట్ క్లైమ్ కూడా చేసుకోవచ్చు. మనక్కడ ఈ ఫీ అయితే ఉంది కాబట్టి మీకు ఇంకా మ్యాక్సిమం అయితే పెరుగుతుంది. మీరైతే ఫాస్ట్గా అయితే క్లైమ్ అయితే చేసుకోండి. ఓకేనా, మ్యాక్సిమం అయితే పెట్టించాం. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. కొంచెం వెయిట్ చేయండి, మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, $9 మ్యాక్సిమం $10 ఫీ ఆడుతున్నారు. ఇక్కడ మనకు అక్కడ తక్కువ అయితే ఉంది $2 అంటే ఇక్కడ నాకు అక్కడ రిజల్ట్ $9 ఉంది. ఇక్కడ మ్యాక్సిమం మీరు అందుకే $25 అయితే ఫీ అయితే తెచ్చుకోండి. సో ఇప్పుడు చూడండి నాకు అక్కడ ఇప్పుడు 8.86 అయితే డాలర్ అయితే లో అయితే అయిపోయింది. నేనైతే కన్ఫర్మ్ అయితే వేసేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు అయితే పెట్టాను నేను. మళ్ళీ ఇప్పుడు వెయిట్ అయితే చేసే టైం కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం ఉన్న ఫీలో నేను కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను. ఇది అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ $9.9 $8.61 మన ఫీ అయితే అడిగారు. మ్యాక్సిమం సెండ్ అయిపోయిన తర్వాత మీకు అందుకే లైవ్లో అయితే పెడుతున్నాను వీడియో, అనేది కట్ అయితే చేయకుండా. ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు బైనాన్స్లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇక మనకి మేము సెండ్ అయిపోయిన మెసేజ్ కూడా వచ్చేసింది. బట్ ఇందులో కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే అయిపోయింది చూడండి. ఇక అయినా కూడా మనకి $4 USD అయితే మన కాడ ఉంది. సో మీకు అనుకున్నంత తీసుకోదు ఫీ. ఓకేనా, తక్కువ తీసుకుంటుంది. మీరు వెయిట్ అయితే చేయండి. ఓకేనా, $21 ఉంటే -$4.86 అయితే మీకు చూపిస్తుంది. ఇక మీరు బైనాన్స్ యాప్లో కూడా వెళ్ళి చూపిస్తాను నేను. ఇక వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు ఇలా డిపాజిట్ ఇక్కడ స్పాట్లో పైన మీకు ఉంది చూడండి, మేమైతే మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. ఈ కన్ఫర్మేషన్ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వస్తుందా లేదా అనేది. బట్ మీరు అడ్రస్ అనేది కరెక్ట్ ఇవ్వండి, మేము ERC20. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి. ఇది వచ్చిన తర్వాత మనం చూద్దాం ప్రాసెస్ అనేది. ఇక్కడ నుంచి మీరు P2P ట్రేడింగ్ నేను ఆల్రెడీ చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి గైస్, మేమ్ అనేది నాకైతే రిసీవ్ అయితే అయిపోయింది. సో మీరు వచ్చిన మేమ్ కానీ ఏం చేయాలో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ వచ్చిన మేమ్ కానీ ఏం చేయండి, మీరు ఫాస్ట్గా ట్రేడ్ అయితే చేయండి. USDTలో ట్రేడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ తీసేసి మీరు మేమ్, సో ఓకేనా ఇక్కడ తీసేయండి. ఇక్కడ చూడండి మేము USDT అయితే పెట్టండి. ఓకే, వెయిట్ చేయండి. సో ఇక్కడ మేము USDT పెట్టేసి మీరు ఇక్కడ 100% అయితే సేల్ అయితే కొట్టాలి. మేము USDT సేల్ అయితే చేస్తున్నాం కాబట్టి ఇక మీరు 2486 కాయిన్స్ అయితే మీరు మీకు 321 వచ్చేది మేము కానీ ఎక్కువ అయితే ఇచ్చారు. సో స్టేకింగ్ వాళ్ళు అయితే ఇచ్చారనుకుంటున్నాను. ఇక్కడ 98 USDT అయితే మీకు వస్తుంది. సేల్ మేము పైన క్లిక్ అయితే చేయండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్ మీరు అగ్రి అయితే చేయమంటున్నారు. సో ఇక్కడ యాక్సెప్ట్ ద ఆన్లైన్ దగ్గర చేసేసి మీరు చేసేయండి. సో ఇక్కడ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఇక్కడ ఐ విల్ రెస్పాన్సిబుల్ టు ట్రేడింగ్ లాస్, ఎందుకంటే ఇవి అడుగుతున్నారు అనమాట. కన్ఫర్మ్ చేయండి. ఏమైనా లాస్ వస్తే మాకైతే అడగొద్దని చెప్తున్నారు. సో ఇక్కడ సేల్ మేమైతే పెట్టండి, సక్సెస్ అయిపోతుంది. ఈ ఉన్న మేమ్ కాయిన్ అనేది మీకు USDTలో ట్రేడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇవి ఉన్న మనీని మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఉన్న బైనాన్స్ యాప్లో P2P ట్రేడింగ్ బై చేయాలి. 2000 బై చేస్తానుగా, ఎలా బై చేయాలి అనేది ఇప్పుడు P2P ట్రేడింగ్లో చూసి చేసుకోండి, లేదా వేరే ఎక్స్చేంజ్ మీ ఇష్టం వచ్చిన ఎక్స్చేంజ్ అయితే మీరు చేసుకోండి. ఓకేనా, అలాగే సేల్ ప్రాసెస్. ఓకేనా, సేల్ ప్రాసెస్ కూడా ఈ విధంగా మీరు చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ప్రాఫిట్ అయితే బుక్ అయితే చేయండి. ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే బ్రదర్ చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఈ తీరం అయితే వదిలేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇక్కడ మనం
ఇంతకుముందు మనకి ఈ 562లో నేనైతే 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. ఓకేనా, దీంట్లో 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ తీసేస్తున్నాను నేను 200 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ 200 కూడా తీసేస్తున్నాను, వెయిట్ చేయండి. 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక 98 ఇంటూ 83 8134 ప్లస్ 200. ఓకేనా, 8334. ఓకే, 8334 అంటే ఇక్కడ $4086. ఇక్కడ మనం $20లో 4.86 అయితే మీకు ఎంతని చెప్తాను. సో గైస్, ఇక్కడ మీరు 4.86 అంటే ఇక్కడ చూడండి, $20లో $15 అయితే మైనస్ అవుతుంది, $15.14 అయితే మీకు మైనస్ అయితే కట్ అయింది. సో ఇక్కడ నేను వేరే ఫోన్లో క్యాలిక్యులేట్ చేస్తాను, చూపిస్తాను. సో గైస్, ఇక్కడ మీకు వేరే ఫోన్ $20 4.86 మైనస్ వస్తే $15 ఇంత చూపిస్తుంది. ఇక్కడ 4.86 ఇంటూ 83 ఇది కూడా మనకు ప్రాఫిట్ అనుకోండి. బట్ ఇది ఇలానే పెట్టండి, తీసేయండి. 400 రూపీస్ ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 400 రూపీస్ మన మనీ మనకే ఉన్నాయి. సో అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ప్లస్ 400 అంటే ఇక్కడ మనం మొత్తం ఇప్పుడు 2200 రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి దాంట్లో మేనేజ్ చేసి 1800 రూపీస్ మీకు మైనస్ అయితే అవుతుంది. ఇక మనకు వచ్చిన ప్రాఫిట్ చూడండి 6900 రూపీస్. మీ 30 రూపీస్ తీసేయండి, ఇక 6900 రూపీస్ మనమైతే ప్రాఫిట్ అయితే పొందాం. ఓకేనా, నేను అంతా మీకు క్యాలిక్యులేట్ చేసి చూపించాను కదా, చూడండి. అందుకనే వీడియో కొంచెం లెంత్ అయిపోయి. సో గైస్, ఇక్కడ చూడండి, ఈ 8334 అంటే మనం ఇక్కడ 98 వచ్చిన ప్రాఫిట్ ఇది. దాంట్లో ఇంకో మనం యాడ్ చేసిన దాంట్లో ప్రాఫిట్ అయితే 100 రూపీస్ 400 రూపీస్ పెట్టాం. ఇంతకుముందు కూడా క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మైనస్ 1800 రూపీస్ అనేది మీకు ఇప్పుడు మనం యాడ్ చేసిన మనీలో నేను మైనస్ 400 అయితే తీసేస్తే ప్రాఫిట్. సో అంటే ఈ ప్రాఫిట్ తీసేసి 800 పెట్టాను. టోటల్ వచ్చి 6900 రూపీస్ ఏమో ప్రాఫిట్ అయితే పొందాం. మీరు కూడా మ్యాక్సిమం 15 మెంబర్స్ అయితే జాయిన్ అయితే అయ్యారు, 15 to 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళకైతే ఈ ప్రాఫిట్ అయితే వస్తుంది. మీరు కూడా మీ ప్రూఫ్స్ సెండ్ అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ అయితే వస్తుంది. అలాగే ఇలాంటి లూట్లన్నీ మీరైతే మిస్ అయితే చేయకండి. నెక్స్ట్ టైం మనం ఇక్కడ సి వాలెట్లోనే మీరు ఈటీహెచ్ ఏమైనా ఫీ పే చేసుకోవాలని ఈ విధంగా లో ఫీతో పే చేసుకోండి. ఓకేనా, అలాగే ఇక్కడ కాంటెస్ట్ అడ్రస్ మీకు చాలామంది అడగవచ్చు. బట్ ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పాను, లాస్ట్ రిజిస్టర్ వీడియోలో చూడండి. బట్ ప్రజెంట్ అయితే ఈ ఆఫర్ అయితే లేదు కాబట్టి ఇంకేమైనా ఉంటే చూద్దాం మనం. ప్రజెంట్ అయితే ఈ వచ్చిన మనీని అయితే మీరు P2P ట్రేడింగ్ ద్వారా మనీ అయితే బయటికి అయితే తీసేయండి. ఓకేనా, మళ్ళీ అడగవద్దు, అదొకటి చూసుకోండి. సో వీడియో అయితే ఇంతే గైస్, 6900 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకా మీ డౌట్ యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 1000 టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.